ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు సద్గురు సచ్చిదానంద యోగి, ఆదిగురు యోగపీఠం, కాకినాడ. మీ అందరికీ మొదటిగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పర్వదినాన ముఖ్యంగా చాలామంది అనేక రకాలుగా వినాయకుడిని తయారు చేసి ఆ వినాయకుడిపై తమ యొక్క భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక యోగా గురువుగా మన యొక్క యోగ శాస్త్రంలో చెప్పబడినటువంటి నౌలి క్రియ అనేటువంటి సాధన ద్వారా వినాయకుని యొక్క ముఖం ఆకృతిని ఏర్పరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేయడం జరిగింది. దీన్ని మన యొక్క యోగాలో సక్రియలని ఉంటాయండి. ఇవి శరీరాన్ని ఇంటర్నల్గా శుభ్రపరిచేటువంటి 6 క్లెన్సింగ్ టెక్నిక్స్గా చెప్పబడ్డాయి. అందులో ప్రధానమైనది నౌలి క్రియ. ఈ నౌలి క్రియలో మన యొక్క శరీరంలోని చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల్ని ఒకే లైన్లోకి తీసుకురావడం ద్వారా ఆ వినాయకుని యొక్క తొండం ఆకృతి ఏర్పడుతుంది. సో ఈ విధంగా యోగాతో ఆ ఒక్క విఘ్నేశ్వరుడిపై భక్తి భావాన్ని, అలాగే యోగాపై నాకు ఉండేటువంటి అభిమానాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నం చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క వినాయక చవితిని యోగాతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది. మరొక మారు మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.